సార్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రీవియస్ ఈవినింగ్ క్లాసెస్ సార్. లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? క్లియర్ అమ్మా లాస్ట్ క్లాసెస్ లో? క్లియర్ సార్. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా కస్టమర్ లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి కస్టమర్ డౌన్ పేమెంట్. ఓకే, అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఫైనల్ టాపిక్ కస్టమర్ డౌన్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఈ కస్టమర్ డౌన్ పేమెంట్ ని ఎప్పుడు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తాం అసలు? డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు? చెప్పండి, డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు? ఎందుకు డౌన్ అడ్వాన్స్ పేమెంట్స్ పేమెంట్ చేస్తారు? రిసీవ్డ్ మనీస్. ఎందుకు డౌన్ పేమెంట్స్ పే చేయాలి? ఎనీ రీజన్ చెప్పండి. సేల్స్ అనేవి ఉమ్. గూడ్స్ అనేవి తీసుకోవడానికి అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి. సో అడ్వాన్స్ పేమెంట్స్ అంటారా? డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్. అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్తాం. ఎందుకంటే అడ్వాన్స్ ఇవ్వాలి? కస్టమరు మనకు ఎందుకు అడ్వాన్స్ ఇవ్వాలి? చెప్పండి, ఎందుకు అడ్వాన్స్ గా మాక్సిమం కస్టమర్ మనకి ఇవ్వాలి? కస్టమర్ ఏదైనా గూడ్స్ కొనాలనుకున్నప్పుడు ముందుగా కొంత అడ్వాన్స్ అనేది ఇస్తాడు సార్. అది ఎందుకు, ఏ పర్పస్ కోసం ఇవ్వాలి? స్టాక్ ఆర్ గూడ్స్ ఎందుకు అడ్వాన్స్ గా ఇస్తున్నాడు? ఏ పర్పస్ మీద ఇవ్వాలి? చెప్పండి. ముందుగా బుక్ చేసుకోవడానికి సార్. ముందుగా బుక్ చేయడానికా? ఓకే, సార్. మన బిజినెస్, సో మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ రాజా ట్రేడర్స్, ఏదో ఒకటి రామ్ మర్చెంట్స్, ఎవరో ఒకరు. సో వారు ముందుగా మన దగ్గర యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన స్టాక్ వచ్చేసి 1 lakh కావాలి. వారు ముందుగానే మనకి 50,000 అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. అడ్వాన్స్ అమౌంట్ ఎందుకు చేస్తారు అంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు అతను ముందుగానే ఇవ్వడం వల్ల మనం అతని పేరు మీద రిజిస్టర్ చేసాం స్టాక్. ఒకవేళ అతను అడ్వాన్స్ కట్టకపోతే అదే స్టాక్ ని మనం అనదర్ పర్సన్ కి సేల్ చేస్తాం. అనదర్ పర్సన్స్ కి సేల్ చేస్తాం, అంతే కదా. అతను కావాలి అనుకుంటే ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తాడు, అతను వద్దు అనుకుంటే చేయడు కదా. అతను ఇమీడియట్ గా కావాలి, 1 వీక్ ఉంటే అతని దగ్గర సరుకు కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం ముందుగానే బుక్ చేసుకోవడం, ముందుగానే స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకోవడం. అలా చేసుకోవడం వల్ల ఆ 1 వీక్ అతనికి స్టాక్ కంప్లీట్ అయ్యే లోపల మనం అతనికి పంపించేస్తాం. అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం. దీన్ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని కూడా అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎందుకంటే పర్టికులర్ గా వీటికి మాక్సిమం బిఫోర్ స్టాక్ పంపించక ముందే మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవడం కస్టమర్స్ నుంచి, కన్ఫర్మేషన్ నుంచి. అందుకోసం అకౌంట్స్ రిసీవబుల్స్ లో కస్టమర్ డౌన్ పేమెంట్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales order before the actual sales has occurred.
These customer advances are a liability for the organization which will be cleared by the future sales. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00 లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని కరెంట్ లైబిలిటీస్ లో ఒక జిఎల్ ని క్రియేషన్ చేయాలి. సో తర్వాత డొమెస్టిక్ కస్టమర్ ఏదైతే ఉంటుందో ఆ డొమెస్టిక్ కస్టమర్ ని అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ని లింక్ చేయాలి, బ్యాకెండ్ లో అసైన్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ ని తర్వాత అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఈ రెండింటిని OBXR లో బ్యాకెండ్ లో అసైన్ చేయాలి. సో తర్వాత పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ ముందుగా అతనికి 1 lakh సరుకు కావాలంటే 50,000 అమౌంట్ ముందుగా రిసీవ్ చేసుకుంటాం. తర్వాత 1 lakh అమౌంట్ పోస్ట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ మనకి వచ్చేసి ఇంకో 50,000 ఉంటుంది. ఆ 50,000 ని మళ్ళీ దీన్ని DZ అనమాట. ఇది DR. ఆ DZ కాస్త మళ్ళీ DAగా మారుతుంది. ఆ 50,000 ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫైనల్ గా దాన్ని పేమెంట్ చేస్తే 0 అయిపోతుంది. ఈ హోల్ ప్రాసెస్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నాను. ఎక్కువసేపు ఓపెన్ లో పెట్టాం కదా, అందుకు అలా వస్తుంటుంది. ఫస్ట్ FS00 వెళ్తున్నా. కరెంట్ లైబిలిటీస్ లో కాపీ చేసుకోండి. 4 ఇవ్వండి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. Control-C, Control-V. కంట్రోల్ డేటాలో INR, recon account type for account type which is customers. ఇంకా లైన్ రేటెడ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. ఇక్కడ డౌన్ పేమెంట్స్, కరెంట్ లైబిలిటీస్, కస్టమర్స్ 001 G067 సేవ్ చేయాలి. సో తర్వాత ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ ని అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. OBXR లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తున్నాం. స్పెషల్ GL ఇండికేటర్ అంటారు. OBXR A డౌన్ పేమెంట్స్, F డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. రీకాన్ అకౌంట్ స్పెషల్ GL ఇండికేటర్ అంటారు. డొమెస్టిక్ కస్టమర్ వచ్చేసి ఎంటర్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, సేవ్, బ్యాక్. నెక్స్ట్ F సేవ్. సేవ్. ఇలాగా బ్యాక్ ఎండ్ లో
అసైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అడ్వాన్స్ అండ్ రెసిప్ట్ F-29 /F-29 చూడండి. పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ అండ్ హెడర్ డేటా. టుడే డేట్ ఇస్తున్నాను. డీజెడ్ టైప్ డీజెడ్. కస్టమర్ పేమెంట్. ఇక్కడ కస్టమర్ ని సెలెక్ట్ చేయాలి. డీజెడ్ మా ధీరజ్ ఎంటర్ప్రైజెస్ ఏ. సో డి ఫర్ డౌన్ పేమెంట్, ఇది కస్టమర్ కి సంబంధించింది. కే ఫర్ వెండర్ కి సంబంధించింది. డి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్. అమౌంట్ వచ్చేసి 50,000 ముందుగానే ఎంటర్ చేస్తున్నాం. అంటే కస్టమర్ ముందుగానే మనకి ఇచ్చారు. కస్టమర్ ఇన్వాయిస్ ఎంటర్. వాల్యూ డేట్ అవసరం లేదంట, తీసేది. 50,000 కస్టమర్ ఇన్వాయిస్. సేవ్. డాక్యుమెంట్ 1016 was posted in company code. సో ఇప్పుడు వెళ్ళి FBL5N లో వెళ్ళి చెక్ చేద్దాం. /FBL5N కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే. కస్టమర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 50,000 ముందుగా పోస్ట్ చేసాం మనం. కస్టమర్ మనకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఎగ్జిక్యూట్. కనిపించట్లేదు, ఎందుకని? ఏం చేయాలి కనిపించాలంటే? ఏం చేయాలి కనిపించాలంటే? స్పెషల్ జిఎల్ అకౌంట్స్. సో కొంచెం స్పెషల్ అందరి జిఎల్ కిందికి అకౌంట్స్. వచ్చామంటే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎగ్జిక్యూట్. చూసారా? డీజెడ్ ముందుగా అడ్వాన్స్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసాం. యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది కస్టమర్కి 1 lakh సరుకు కావాలి. మనం కస్టమర్ దగ్గర నుంచి ముందుగానే అడ్వాన్స్ 50,000 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో FB70లో 1 lakh అమౌంట్ పోస్ట్ చేస్తాం. న్యూ సెషన్. FB70. సో పర్సనల్ తీసుకోండి. $1 lakh. సేల్స్ అకౌంట్. సిమ్యులేట్. సేవ్. ఒకసారి ఇక్కడ వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 ఉంది. డిఆర్ డీజెడ్. ఇప్పుడు డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తాం. లైక్ F-39లో ట్రాన్స్ఫర్ చేస్తాం. F-39 /N F-39. చూడండి డిఏ. కస్టమర్ పేమెంట్. కస్టమర్ అకౌంట్. ఎంటర్. సో ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్. దీన్ని సెలెక్షన్ చేసుకొని సేవ్ చేయాలి.
దీన్ని ఓపెన్ చేయండి, సేవ్ చేయండి. క్లియరా? మళ్ళీ కస్టమర్ లైన్ డిస్ప్లేకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏదైతే పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఉందో ఆ 50,000 ఏం చేస్తామంటే F-28 వెళ్ళి క్లియర్ చేస్తాం. F-28 సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా? సో ఈ విధంగా డిజెడ్, డిఏ, డిఆర్, డిఏ, డిజెడ్ ఈ విధంగా కస్టమర్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటే మనం ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకు 5 lakhs అనుకోండి, 5 lakhs మనకు కావాలి, 5 lakhs వరకు కావాలి. ముందుగా కస్టమర్ దగ్గర నుంచి మనం 2 lakhs రిసీవ్ చేస్తాం. F-29 లోకి వెళ్తాం. $2 lakhs. /N FBL5N ఎగ్జిక్యూట్. సో 2 lakhs కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగా మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ రైట్ చేస్తాం. FB70 5 lakhs. Simulate, save. డిస్ప్లే వెళ్ళి రిఫ్రెష్. సో 5 lakhs లో 2 lakhs వెళ్తే 3 lakhs ఉంది. డిజెడ్ ఆ 3 lakhs ని ట్రాన్స్ఫర్ చేస్తే డిఏగా మారుతుంది. F-39 చూడండి, డిజెడ్ కాస్త డిఏగా మారింది. ఎప్పుడో దాన్ని క్లియర్ చేయాలి. /N F-28
క్లియర్ గైస్? అర్థమైందమ్మా? కస్టమర్ డౌన్ పేమెంట్స్ క్లియరా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? మా ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో 4 టాపిక్స్ డిస్కస్ చేసాం. అకౌంట్స్ రిసీవబుల్స్, కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఈ 4 టాపిక్స్. ఓకే, అకౌంట్స్ పేయబుల్ లో, అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంట్. అకౌంట్స్ పేయబుల్ లో కూడా సేమ్ ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంట్. సేమ్ అవే కాన్సెప్ట్స్ వస్తాయి, పేయబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మా. మీరు వర్క్ చేసే ప్లేస్ లో వీటి మీద మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. రేపటి రోజు మీకు అవసరం అవుతాయి. రియల్ టైం మీకు ఏదో అన్ని చేయమని చెప్పారు. ఏఆర్ ఒకటి ఇస్తారు, అకౌంట్స్ రిసీవబుల్స్ లో మీరు చేయాలి. ఏపీ ఇస్తారు, లేదంటే అకౌంట్స్ పేయబుల్ లో మీరు చేయాలి. అన్ని చేయమని చెప్పరు. ఓకే, అకౌంట్స్ పేయబుల్ 4 టాపిక్స్ ఒకరు చూసుకోమని చెప్తారు. అకౌంట్స్ పేయబుల్ 5 టాపిక్, అకౌంట్స్ పేయబుల్ రిమైనింగ్ 4 టాపిక్స్ ఒకరిని చూసుకోమని చెప్తారు. అన్ని ఇవ్వడం అంటే అన్ని ఇవ్వడం ఏమి ఉండదు మా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? లావణ్య, వర్మ, ప్రసాద్, ప్రేమ్, నూరిస్, శంకర్ క్లియరా? అన్ని చేస్తున్నారమ్మా? అప్డేట్ లో ఉన్నారమ్మా అందరూ? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకుంటా నేను సాటర్డే. ఓకే, కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నాకు 30 మినిట్స్ క్లాస్ టైమింగ్ పడితే మీరు ప్రాక్టీస్ చేయడానికి 3 అవర్స్ 4 అవర్స్ టైం పడుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా నాలాగా చేయగా మీరు కూడా ఇంతే స్పీడ్ గా చేయగలుగుతారు. బట్ మనం ప్రాక్టీస్ చేసేది ఎంతవరకు నాలెడ్జ్ గుర్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. బుక్స్ లో ఉండేది, లైక్ ఎక్సెల్ లో ఉండేది, పీడిఎఫ్ లో ఉండేది కాదు. అది మన మైండ్ లో ఉందా లేదా, ఆ కాన్సెప్ట్ ఏంది? కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంట్స్ విల్ రిసీవ్ ఫ్రమ్ కస్టమర్. అంతే, షార్ట్ షార్ట్ ఆన్సర్. ఎక్కువ కూడా అవసరంలా. అలా మీరు షార్ట్ లో మీరు లైక్ నేర్చుకోగలిగితే చాలు, ఇంటర్వ్యూస్ లో ఈజీగా గెటన్ అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీ డౌట్స్? యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా వాయిస్ ఇస్ క్లియర్? గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ గైస్. ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ లో ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎనీవన్? లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లావణ్య, క్లియరా? ఓకే, సో అకౌంట్స్ రిసీవబుల్స్ లో కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, డన్. సో టుడే మనకి న్యూ టాపిక్ క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే, లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్.
కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి? ఏ సిచ్యువేషన్ లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ని ఉపయోగిస్తాం? ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి గైస్? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఈ కాన్సెప్ట్ ని ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం? మీకు తెలిసిన కానీ చెప్పండి. సేల్స్ చేసినప్పుడు పేమెంట్ అనేది త్వరగా రావడానికి యూస్ చేస్తాం సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్ కి సేల్స్ చేస్తుంది. ఎలా? క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ చేస్తుంది. ఓకే, సో ఒక కస్టమర్ కి ఒకే కస్టమర్ కి సేల్ చేస్తామా లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారా? ఎన్ నెంబర్ ఎక్కువ ఆఫ్ మంది అయినా కస్టమర్స్. ఉండదు. సో మనము స్టాక్ ఆర్ గూడ్స్ కస్టమర్ కి సేల్ చేసినప్పుడు సంథింగ్ 1 lakh 2 lakhs కో సేల్ చేస్తాం. ఇప్పుడు సేల్ చేసినప్పుడు వాళ్ళకి క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తాం. వారు 1 week తర్వాతనో లేదంటే 1 month తర్వాతనో 1 week తర్వాతనో 1 month తర్వాతనో వాళ్ళు అమౌంట్ ఇస్తారు. అంతవరకు లేట్ చేయడం ఎందుకు? లేట్ ఎందుకు చేయాలి? మనం కస్టమర్కి సేల్ చేసేటప్పుడే కస్టమర్కు మనం చెప్పామనుకోండి, ఎలా? విత్ ఇన్ 30 days లోపల పే చేస్తే లేదంటే 40 days లోపల పే చేస్తే మీకు 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. లేదు విత్ ఇన్ 30 days లోపల అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. లేదు విత్ ఇన్ 45 days అయితే ఎలాంటి డిస్కౌంట్ ఉండదు, నో డిస్కౌంట్. ఇలా ఇస్తాం. ఇప్పుడు మనం ఈ విధంగా మనం సేల్ చేసినప్పుడే కస్టమర్కి చెప్పేస్తే అతను 3,000 తగ్గినా 4,000 తగ్గినా అమౌంట్ బెటరే కదా అతనికి. 5,000 రూపాయలు తగ్గినా 4,000 రూపాయలు తగ్గినా బెటరే. ఓకే, సో ఇన్ టైంలో మనకు అమౌంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నట్టు మన బిజినెస్. ఒక 2,000 3,000 డిస్కౌంట్ పోతే పోనీ, బట్ ల్యాక్ ఎక్కువ లేకుండా, గ్యాప్ ఎక్కువ రాకుండా మనకు అమౌంట్ అనేది వచ్చిందంటే రొటేషన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి? పేమెంట్ టర్మ్స్ మనకి 0001 ఉంటుంది ఇంతకుముందు. దాన్ని మనం ఏం చేయాలంటే 0002గా మార్చుకోవాలి. 0001 నుంచి 0002గా. ఇంకా కస్టమర్కి మన బిజినెస్ ఉన్న రిలేషన్ బట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ కాన్సెప్ట్ని SAP FICOలో ఓకే ఏ విధంగా మనము ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన స్మాల్ డెఫినేషన్ చూడండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. క్యాష్ డిస్కౌంట్ is a reduction in the price of an item for sale allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. సో మనకి పేమెంట్ ఇన్ టైంలో కొంచెం ముందుగా రావాలంటే కస్టమర్స్ దగ్గర నుంచి మనం కంపల్సరీగా డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేయాలి. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. అది ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. అదే పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ అది ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూస్తే మీరు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00లో క్రియేషన్ చేసుకోవాలి. సో దాన్ని OBXIలో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. సో తర్వాత కస్టమర్ చేంజెస్ XD02లోకి వెళ్ళి పేమెంట్ టర్మ్స్ 0001 తీసేసి 0002గా మార్చాలి. తర్వాత FBA70లోకి వెళ్ళి మనం ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి.
చేసిన తర్వాత వాటిని చెక్ చేసుకోవాలంటే ఎఫ్బి L5Nలో వెళ్ళి చెక్ చేసుకుంటాం. తర్వాత కస్టమర్ పేమెంట్, వాటిని డిస్కౌంట్తో లెస్ చేసి వాళ్ళకు మనం అమౌంట్ అనేది పే చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుంది. గూడ్స్ లైక్ సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ మనం ఎంటర్ చేసుకుంటాం. తర్వాత కస్టమర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఇది మాన్యువల్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. FS00లో వెళ్తున్నా. ఇక్కడ అడ్మిన్ ఎక్స్ప్రెస్ లో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక GL ని క్రియేషన్ చేస్తాను. లేదంటే డిస్కౌంట్ అలౌడ్. కంట్రోల్ డేటా మీరు ఏమైనా కానీ సేమ్. ఇప్పుడు దీన్ని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. OBXIలోకి వెళ్ళి అసైన్ చేయాలి. /n OBXI చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ కి అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్, సేవ్. నేను దీని మీద రిలీజ్ చేసాం కదా మనము, అందుకోసం అది సేవ్ అవ్వట్లేదు. మనది ఇదే కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ XD02లోకి వెళ్ళాలి. కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి. J-Raj Enterprises. Enter కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ చూడండి 3002 విత్-ఇన్ 14 days అయితే 3% క్యాష్ డిస్కౌంట్, విత్-ఇన్ 30 days అయితే 2% క్యాష్ డిస్కౌంట్, విత్-ఇన్ 45 days అయితే డ్యూ నెట్. ఇక్కడ మీరు చూస్తే చాలా ఉంటాయి. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళకున్న రిలేషన్ బట్టి. ఇలా 10 మంది కస్టమర్స్ ఉంటే 10 మందికి మార్చుకోవాలి. ఇలాగా మార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు FB70లోకి వెళ్ళి మన ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేద్దాం.
కస్టమర్ని సెలెక్ట్ చేయండి. ధీరజ్ ఎంటర్ప్రైజెస్. $50,000 ఇస్తున్నాను. సేల్స్ అకౌంట్స్. ఓకే, సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. సో తర్వాత 50,000 టెక్స్ట్ తీసుకోండి. ఓకే, సిమ్యులేట్, సేవ్. సో తర్వాత FBL5 వెళ్ళి చెక్ చేయండి. ధీరజ్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూట్. సో 50,000 ఉంది. ఇప్పుడు కస్టమర్కి మనం 50,000కి సేల్ చేస్తాం. ఆ 50,000 మీద 3% డిస్కౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ 50,000 3%. 50,000 ఇంటూ 3%, 1,500 డిస్కౌంట్ ఇచ్చారు. ఇంకా కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 48,500 పే చేస్తాడు. ఓకే, మనమేమో కస్టమర్కి 50,000కి సేల్ చేసాం, కానీ కస్టమర్ మనకి ఎంత ఇస్తున్నాడు? 48,500 ఇస్తున్నాడు. రిమైనింగ్ 1,500 క్యాష్ డిస్కౌంట్. ఓకే, న్యూ సెషన్ తీసుకుందాం. FDAS 28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్. DZ బ్యాంక్ అకౌంట్ 48,500. కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్ 1, 48,500. అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ మాన్యువల్గా మనం ఇవ్వాలి. -1,500 ఎంటర్ ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇచ్చారంటే అప్పుడు అమౌంట్ అనేది మ్యాచ్ అవుతుంది. అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 00. సేవ్. డిస్కౌంట్ అలౌడ్ మధ్యలో క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకొని సేవ్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి, FBL5 వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్. ఒకసారి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. టుడే డేట్ ఇవ్వండి. చూడండి, మనం ఇన్వాయిస్ రైజ్ చేసిందేమో 50,000కి, కస్టమర్ మాత్రం ఇచ్చింది 48,500. కానీ ఇక్కడ ఇన్వాయిస్ క్లియర్ అయింది మాత్రం 50,000 క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. సో DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్ ఆర్ ఇన్కమింగ్ పేమెంట్. సో ఇలా. మరొకటి 1 lakh నేను పోస్ట్ చేస్తాను. AB70 1 lakh పోస్ట్ చేస్తున్నాను.
సిమ్యులేట్ సేవ్. సో ఎఫ్బి L5 L వెళ్ళి చెక్ చేయండి. 1 lakh 1 lakh మీద 3% ఎంత అవుతుంది? సో 3000 డిస్కౌంట్. సో కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 97,000. 1 lakh ఇచ్చాం. ఇప్పుడు పోస్టింగ్ F-28. బ్యాంక్ అకౌంట్ 97,000. చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000. మ్యాచ్ అయిన అమౌంట్ సేవ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూసారా, 1 lakh క్లియర్ గా చూపిస్తుంది. ఇప్పుడు 3% ఇచ్చాం, ఇప్పుడు 2% మార్చాలి. అదే 0002ని /n XD02 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ 30 days అనుకోండి, 30 days కి ఇస్తున్నాం. FB70 ఇక్కడ వచ్చేసి 50,000 ఇస్తున్నాను. సిమ్యులేట్ సేవ్. ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. 50,000 పోస్ట్ చేసాం. 50,000 మీద 2% ఎంత అవుతుంది? 1,000 రూపీస్. కస్టమర్కి మనం 1,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాము. కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 49,000 పే చేస్తాడు. F-28. మ్యాచ్ అయిన అమౌంట్ క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. ఇలా అండి. సో దీన్నే మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అని చెప్తాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ప్రీవియస్ క్లాసెస్ లో కానీ ఈ క్లాస్ లో కానీ? ఎనీవన్? లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చు ఏమైనా ప్రీవియస్ క్లాసెస్ డౌట్స్ ఉంటాయి. ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అందరు అప్డేట్ లో ఉన్నారా? ఉన్నాను సార్. రిమైనింగ్ వాళ్ళని చెప్పట్లేదు, ఓన్లీ ప్రసాద్ మాత్రం మాట్లాడుతున్నాడు. కవిత, మహాలక్ష్మి, లావణ్య,
దుర్గా, మ్యూరి, ప్రేమ్ అప్డేట్లో ఉన్నారు అందరూ? ఎస్ సార్. క్వశ్చన్స్ ఏమైనా అడగమంటారా? కొన్ని టైం ఉంది, 10 minutes. రెడీనా? నో రెస్పాన్సా? నో రెస్పాన్స్. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OBD4 అనే కాన్ఫిగరేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎనీవన్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OBD4 అనే టీ కోడ్ ఆ యొక్క పేజ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు, అందరు లర్నర్సే. లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు చెప్పు. లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్స్ తీసుకుంటాం కదా సార్. ఓకే, వెరీ గుడ్. అదే సో ఒక పర్సన్ చెప్పాడు అంటే రిమైనింగ్ వాళ్ళందరూ చేయట్లేదా, ప్రాక్టీస్ చేయట్లేదా? చెప్పండి అమ్మా. చూడండి, అమౌంట్ కట్టడం, కోర్స్ కంప్లీట్ చేసుకోవడం, సర్టిఫికేషన్ చేసుకోవడం అందరూ చేస్తారు. కానీ మనం పెట్టిన అమౌంట్కి న్యాయం చేసుకోవాలి. అంటే మీరు టైం కేటాయించుకోవాలి. వీడియోని 1-2 సార్లు వినాలి. అమ్మా అందరు బిజీనే. మీరు జాబ్ చేసేవాళ్ళే, నేను జాబ్ చేసేవాళ్ళే, నేను బిజినెస్ చేసేవాళ్ళే, మీరు బిజినెస్ చేసేవాళ్ళే, మీరు జాబ్ చేసేవాళ్ళే. కానీ టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాలి. అది ధర్మం. ప్రతి ఒక్కరు బిజీనే. భూమి మీద పుట్టినాక అందరు ఏం ఖాళీగా ఏమి ఉండరు. కానీ ఒక కోర్సులోకి మనం జాయిన్ అయిన తర్వాత ఆ కోర్సుకు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం? 15,000 నేను డబ్బులు పే చేశాను, ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ప్రాక్టీస్ మోర్ పర్ఫెక్ట్. వితౌట్ ప్రాక్టీస్ లేకుండా క్లాసెస్ వినాలే, నాకు అర్థమైందిలే, వచ్చిందిలే అనేది తప్పు. క్లాసెస్ వినేటప్పుడు చాలా బాగుంటుంది, నాకు బాగా అర్థమైంది అనే టైప్లో ఉంటారు. కానీ వన్స్ మీరు సిస్టంలో చేసేటప్పుడు ఇట్స్ టేకింగ్ టైం, ఆలోచనలో పడతారు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్స్ ఏముంది మా, ఎక్కడైనా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, ట్రైనింగ్లో నేర్చుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఆ సబ్జెక్ట్ని గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్టు